హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు శంబాల మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. శంబాల చాలా రోజుల తర్వాత అది ఒక హిట్ సంపాదించండి చెప్పాలి. ఇన్ని రోజులు టైం పట్టింది. నేను ఎప్పటి నుంచో స్టార్టింగ్ స్టేజీలో నుంచి హిట్ పడిన తర్వాత ఇన్ని రోజులు టైం పట్టింది. ఫైనల్గా అతనికి హిట్ పడిందా లేదా అని తెలుసుకుందాం. ఇందులో మెయిన్గా చెప్పుకుంటే అది ఒక కొత్త రోల్ అని ట్రై చేసిందని చెప్పాలి. ఇంకా అర్చన నయ్యర్ ఒక ఒక దేవి పాత్రలో పర్ఫెక్ట్గా సెట్ అయిందనే చెప్పాలి. ఎలాంటి హంగామా లేకుండా చాలా నీట్ అండ్ క్లీన్ రోల్లోనే చేసిందని చెప్పుకోవాలి. ఇంకా శ్రీచరణ్ పాకాల ఇప్పుడు ఆల్రెడీ చాలా ప్రీవియస్ మూవీస్ చూసాము. ఈ మూవీలో కూడా అతను ఎలాంటివి ఇబ్బంది లేకుండా చాలా పీస్ఫుల్గా మనల్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్తో క్లియర్గా మెప్పించింది అని అర్థమైపోతుంది. ఎప్పుడైతే మూవీని మనం అంత చూసినప్పుడు ఆ మ్యూజిక్తోనే మనల్ని ఎంటర్టైన్ చేశాడు, మనల్ని ఇన్వాల్వ్ చేసిండని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా ప్రవీణ్ చాలా బాగా విజువల్స్ను కవర్ చేసిండని చెప్పాలి. ఇంకా డైరెక్టరు చిన్న కాన్సెప్ట్ అయితే స్టోరీని అంతా ఎగ్జాక్ట్గా చేయలేకపోయినా పర్లేదు, జనాలను ఎంగేజ్ చేసిండని చెప్పి. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఎప్పుడో 90-80 శతకంలో జరిగిన ఒక రాక్షసునికి ఈశ్వరునికి మధ్యలో జరిగిన ఒక ఇన్సిడెంట్ను దాన్ని బేస్ చేసుకొని వచ్చిన ఒక కథని సాయి కుమార్ వాయిస్తో చెప్పిస్తాడు. అక్కడ యుద్ధం జరిగిన తర్వాత, అతన్ని చంపిన తర్వాత ఎప్పుడైతే శివుడి నుంచి అలాగే రాక్షసుని నుంచి 2 చెమట బిందువులు పడితే దాని నుంచి వచ్చింది అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. అక్కడ వచ్చినప్పుడు అతన్ని చంపడానికి ఒక రాక్షసుని దానిలో సమాధి చేయడానికి ఆ రాక్షసుడి వెనక నుంచి ఒక చూపించడానికి చేసిన ప్రయత్నం చాలా ఎగ్జైటెడ్ గానే ఉంటుంది, కానీ ఎంగేజ్ చేయలేకపోయినా అని చెప్పుకోవాలా ఫైనల్ గా. కానీ ట్రై చేసిండు. అయితే ఇంకా స్టోరీలోకి మెయిన్ గా వెళ్తే ఒక ఊర్లో ఒక ఉల్కా పడుతుంది. అప్పటి నుంచి ఊర్లో జరిగిన అనూహ్యమైన పరిణామాల వల్ల ఒక సైంటిస్ట్ అయిన మన ఆది ఆ ఊర్లోకి ఎంటర్ అవుతాడు. ఆ ఉల్కా పడిన ప్లేస్ లోంచి ఎప్పుడైతే దిగ్బంధనం నుంచి బయటకు వచ్చిన ఆ దయ్యం అనేది ఒక్కొక్కరిని ఆవగించి ఊర్లో అందరినీ హత్య చేసే ప్రయత్నం చేస్తుంది. హీరో దీన్ని ఎలా నమ్మడు. అయితే హీరోని నమ్మించడానికి సాక్షాత్ దేవత వచ్చి హీరోకు ఎక్స్ప్లెయిన్ చేసి దాని విధానాన్ని కొంచెం కన్విన్సింగ్ గా అనిపించకపోవచ్చు, కానీ చూడడానికి అయితే బాగానే ఉంటుంది. అయితే మూఢనమ్మకాలు ఇలాంటివి ఏం నమ్మని మన ఆది జరిగిన ఇన్సిడెంట్ ఫైనల్ గా మన ఆది కొంచెం సేపటికి అర్థమైపోతుంది ఆ సన్నివేశాలు చూసి. ఎందుకంటే ఆ చంపే విధానం, ఆ ఉత్కంఠమైన సీన్స్, హర్షవర్ధన్ ఎంట్రీ, ఏం చెప్పాలంటే హర్షవర్ధన్ ఒక అట్లా వచ్చి ఇటు వెళ్ళిపోతారు అనిపిస్తాడు, కానీ ఒక డాక్టర్ రోల్ హర్షవర్ధన్ చేసిన ప్రయత్నం చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే హర్షవర్ధన్ వచ్చి చూపించి అసలు ఇన్సిడెంట్ కొంచెం మనకు ఎలాబరేట్ చేసే ప్రయత్నం చేసిండని చెప్తుంది హర్షవర్ధన్. ఆ ఊర్లో జరిగే ఒక్కొక్కరిని మర్డర్ చేసి ఎప్పుడైతే ప్రతి మనిషిలో డైరెక్టరు ఏమైతే చెప్పాలనుకున్నాడో, సినిమా అయితే క్లియర్ వ్యూ లేదు, కానీ ఫైనల్ గా ఆ దయ్యం అతనిలోకి వచ్చినప్పుడు మన మనసులో ఉండే ఏదైతే కోరికలు, ఆ కోరికలను తీర్చుకొని అతనే ఆత్మహత్య చేసుకునే కాన్సెప్ట్ మాత్రం చాలా ఎక్సైటెడ్ గా అనిపించింది. అట్లా జరిగే ప్రతి సీన్లు ఫైనల్ గా అది ప్రీవియస్ గా అతన్ని దిగ్బంధనం చేయాలంటే ఎవరికైతే వస్తుందో అతనితోనే దిగ్బంధనం, వాళ్ళను చంపేయాలనే కాన్సెప్ట్ నుంచి బయటికి ఎలా తీసుకొచ్చేది, కొత్తగా కనిపెట్టడం విధానం, ఏదైతే మనం గుళ్ళో ఎందుకు గంటలు కొడతాం అనే విధానాన్ని కొన్ని అంశాలను బాగా మనం రెగ్యులర్ గా చూసేట అయిండొచ్చు, కానీ డైరెక్టర్ మాత్రం
ఆ విషయం నుంచి బాగానే ఎక్స్ప్లెయిన్ చేసాడని చెప్పుకోవచ్చు. అలాంటి సీన్లు అసలు ఆ గంట కొడితే మా గుళ్ళే పోయి గంట కొడితే ఆ మనలో ఉన్న కోరికలన్నీ పోయి ప్రశాంతత వస్తుంది అనే పాయింట్ను చెప్పి బాగానే రైజ్ చేసిండు. అంటే ఆ, సన్నివేశాలను ఓన్లీ కొన్ని సన్నివేశాలను పక్కాగా రాసుకొని దాని మీదనే స్టోరీ తిప్పే ప్రయత్నం చేసిండు డైరెక్టరు. అంతేగాని ఎక్కడ స్టోరీని క్లియర్గా చెప్పాలనుకోలేదు. ఆ ఆ సీన్కు అవసరమైన యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ ఒక కమర్షియల్ ఎలిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక థ్రిల్లర్ జోనర్ను ఎవాల్యుయేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే ఆ, ఈ ఈ స్టోరీ బాగుంటది. అందులో అతను రాసుకున్న స్క్రీన్ ప్లే బాగుంటది. ఇంకా ప్రతి క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ అవ్వచ్చు, దాంట్లో చేసిన ప్రతి క్యారెక్టర్ వాళ్ళను మనల్ని ఎంగేజ్ చేసేలా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఇంకా సంగీతం, ఆ విజువల్స్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది. ఇంకా కొన్ని కొన్ని సీన్లు ఎక్స్ప్లెయిన్ చేసే సీన్లు కొంచెం అన్ఈజీగా ఉంటాయి. ఫైనల్ గా మనం చెప్పాలంటే ఒక థ్రిల్లర్ ని చూడాలి అనుకుంటే డెఫినెట్ గా మస్ట్ అండ్ వాచ్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.